శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఇంకా రాలేదు అనుకోండి, 15 తారీఖు వస్తాడు. ఏదేమైనా మీ రాశి వారికి గురుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి బుధుడు కూడా బాగున్నాడండి. 7వ తారీఖు నుంచి లాభంలో ఉండడము, అంతకుముందు 7వ తారీఖు వరకు దశమంలో ఉండడము, సర్వదా సౌఖ్యంగా ఉంటారు. ప్రతి విషయంలో మీరు విజయం సాధిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యలో నేర్చుకునే వాళ్ళకి, స్టూడెంట్స్ బాగా కష్టపడాలండి. భూములు సరిగ్గా అమ్ముడుపోవు కొంతకాలం వరకు, మే జూన్ వరకు. సో ఇంకా చెప్పాలంటే కుజుడు ప్రభావం వల్ల చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయండి. ఒక విధంగా డబ్బుల విషయంలో కూడా మీకు కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. బట్ కుజుడు ఎక్కడ ఇవ్వడానికి కాదు, మిగతా గ్రహాలు ఇస్తాయి మీకు. ఏదేమైనా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చదువుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మ్యూజిక్ బాగా నేర్చుకుంటారు. అంటే మ్యూజిక్ కంపోజర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదండి, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. కేతు 4th భావం ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా దూసుకుపోతారు. కొంతమంది గృహాలు కానీ, లేకపోతే కొంతమంది అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. రైతులు కూడా పంటలో నష్టం రాకుండా శుభాలే కలుగుతాయి, వాళ్ళకి ధనం చేకూరుతుంది. అంతేకాకుండా మీకు పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో బాగా మీరు రాణిస్తారండి. ముఖ్యంగా కళారంగ ప్రతిభ మీలో ఒకటి దాగి ఉంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది బాగా సక్సెస్ అవుతారు. అంతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా మీకు ఆరో భావాన్ని కూడా గురువు చూడడం వల్ల లా రిలేటెడ్ సంబంధించిన, అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భగవంతుడి దయ. అంతేకాదండి, మీ మేనమామలుగా బాగుంటుంది. మీ శత్రువులు మిమ్మల్ని అణిచేయాలని, మీ మీద పగ తీర్చుకోవాలని, ఏదో మిమ్మల్ని చేసేయాలని చూస్తారు కదా తప్ప మీ దగ్గరికి మీ అసలు మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర దాటి రాపలరారు అంటారా, అంటే మిమ్మల్ని ఏం చేయలేరు. శత్రువుల వలన మీకు భయము ఏమీ లేదు. మీ చుట్టాల్లో శత్రువులు ఉన్నా సరే వాళ్ళకి ఏం చేయలేరు మిమ్మల్ని. అది గొప్పతనం. ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆరోగ్యానికి గురదృష్టి. సరే పక్క పెడదామండి. ఏదేమైనా ముఖ్యంగా మీ భార్యాభర్తల విషయంలోనూ, కుటుంబ సభ్యుల విషయంలోనూ, అయితే ప్రొఫెషనల్గా, అంటే వ్యాపారపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. కొద్ది కాలం 15వ తారీఖు వరకు మాత్రమే. 15వ తారీఖు గురుడు మారిన తర్వాత మీకు భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా గురుదృష్టి భాగ్యస్థానం ఉండడం వల్ల సరస్వతీ నది పుష్కర స్నానము మీకు జరగబోతోంది. రాసుకోండి కావాలంటే. అది జరగబోతోందండి. పుష్కర స్నానం చేసేటప్పుడు గబగబా లోపలికి వెళ్ళిపోకూడదు. మృత్తికా స్నానం అంటే కొద్దిగా మట్టిని నీళ్ళల్లో వేసి, అంటే ఆ నదిలో వేసి తర్వాత సంకల్పపూర్వకంగా స్నానం చేస్తేనే స్నానం చేసినట్టు. పైగా నది పుష్కర స్నానం కదండి, కాబట్టి ఖచ్చితంగా సంకల్ప స్నానం చేయండి. గబగబా దూకేయకండి, వెళ్ళిపోకండి. అది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు బహుశా ఫారెన్ వెళ్ళొచ్చు, విదేశాలకు వెళ్ళడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి గురుడు 12వ భావం అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. 10th హౌస్ లాడు అంతే. 12వ భావం ఉన్న ఫారిన్ కంట్రీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా మీకు ఫారిన్ వెళ్తారు, ఉన్నతమైన చదువు రీచో, మీకు షూటింగ్ రీచో, అర్జెంట్ పనులు రీచో, మీ అవకాశాలు, మీ అవసరాలను బట్టి మీరు వెళ్ళి తీరుతారు. మీ జాతకాల ప్రకారం మీ వ్యాపార అభివృద్ధి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే మిల్క్ సంబంధించిన వాళ్ళకి,
చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా దశమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే అండి, ముఖ్యంగా మీరు చాలామంది సినిమాల్లో ఉంటారు, సినిమా రంగంలోనూ, కొంతమంది పొలిటికల్ రంగంలోనూ. సినిమాలో మీరు యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, లేకపోతే ప్రొడ్యూసర్స్ గాను, మీ మిథున రాశిలో వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులకు బాగుంటుంది, మ్యాథమెటిషియన్స్కి బాగుంటుంది బుధ శుక్రులు. అలాగే చర్చల్లో పాల్గొంటారు, డిబేట్స్లో బాగా వాదిస్తూ ఉంటారు, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే భూములు కొనుక్కోవడము, ఇవన్నీ కళారంగ అభిరుచి చాలా బాగుందండి. ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషన్ అక్కడే ఉంది కాబట్టి దశమస్థానంలో శని అండి గంగాస్నానం చేయిస్తాడండి. అది బహుశా పుష్కర స్నానం, బహుశా మీరు సరస్వతి పుష్కర స్నానం చేయడమో, అది గంగా స్నానం చేయడమో ఖచ్చితంగా మీకు ఉండిపోతుంది ఉండే, అది డెఫినెట్గా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఖచ్చితం. అంతేకాకుండా శని రాహులు ఉన్నారు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. శని రాహువులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకే కాకుండా మీకు రాజకీయ రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి పదవుల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి పదవులు రావడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధరాహుల గురించి చూసుకుంటే అలా చెప్పుకుంటే చాలా ఉంటుంది. బుధరాహులు ఉన్నారు కదా, 4 ప్లానెట్స్ మీకు దశమంలో ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఇద్దరిద్దరు చెప్పిన ఏ ఫలితాలు ఇస్తారో చెప్తున్నా. బుధరాహులు కలిసి ఉంటారండి. కంప్యూటర్స్ సంబంధించిన వాటిలో నిష్ణాతులై ఉంటారు, నిపుణులై ఉంటారు. మీరు కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో కూడా మీరు మంచి టాలెంటెడ్ పర్సన్ లాగా ఉంటారు మీరు. అలాగే మీ సోదరుల వల్ల మీకు ధనయోగం కలగబోతుంది. శుక్రరాహుల వల్ల అనేక శుభ విషయాలు మీకు కలిసి వస్తాయి. తెలివైన వారు, సూక్ష్మ బుద్ధి గలవారు, మంచి పలుకుబడి గలవారు, ఇన్ని చెప్పాలి. సరే, అది పక్క పెడతానండి. రవి బుధులు కూడా లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్న రవి గొప్ప అదృష్టం కలిగిస్తాడు. బుధుడు 7వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంటే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, అంటే సిఎంఏ, సిఏ, ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్, రవి బుధులు దశమస్థ, అదే 11వ భావంలో ఉన్న దశమంలో ఉన్నా కూడా వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో బాగా రండి. సరే, అది మేషరాశి అయింది. ఖచ్చితంగా సైన్ మేషరాశి అవ్వడం వల్ల రవి బుధులకి మీరు డాక్టర్స్గా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు, నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. అంతేకాదండి, మీ దాంట్లో అస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, జాతక బ్రహ్మలు, వాళ్ళకి కూడా అంతే లాభాలంటే బాగా ఫైనాన్షియల్ స్టేటస్, గుర్తింపు పెరిగి తీరుతుంది. అలా చెప్పుకుంటే వెళ్తే సరిపోతుందండి. 12వ భావంలో గురుడు ఉన్నాడు. 12వ భావంలో గురుడు విశేషమైన శుభఫలితాలు ఇస్తాడని చెప్పి మీ కార్డు చూపిస్తాను. బుక్స్లో కూడా నేను చాలా బుక్స్ డిఫర్ చేస్తూ ఉంటా. అందులో ఉన్నది ఏంటంటే, మీ రాశి అంటే 12వ భావంలో మీకు గురుడు ఉన్నా కూడా ఖచ్చితంగా మంచి చేస్తాడు, శుభాలు చేస్తాడు, ఎక్స్పెన్సివ్ని ఇస్తాడు. ఎక్కువగా తీర్థయాత్రలు, ఈ నదీ స్థానాలు, అనంతర అవన్నీ చేయించిన కారణం ఆయనే, గురుడే. కానీ కాలసర్పదోషంలో ఉండిపోయిన ప్లానెట్స్ అన్నీ కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఏది కూడా విశేషమైన శుభఫలితాలు అర్జెంటుగా ఏం రావు. అందుకని కాలసర్పదోషంలో ఉన్న ప్లానెట్స్కి, రాహుకేతువులకి మనం కాళహస్తిలో కానీ మీ ఊళ్ళలో కానీ చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల, అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీస్, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు గ్రహాలు అన్నమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతువులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19, అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము, మీకు అవకాశం ఉంటే చేయించుకోండి. కానీ అంత కంపల్సరీ ఏం కాదు, జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతానండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ,
అంటే కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, అయితే ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అనవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్ప దోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, అంటే బ్రహ్మలోకం ఉండాలని, అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి, ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.